హాయ్ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్. నేను మీ గంగా శివరంజని, న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపనోపోనో హీలర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది, దానికి కారణం ఏంటి? సో నేనైతే ఈ వీడియోలో వన్ ఆఫ్ ద రీజన్ అయితే షేర్ చేస్తున్నాను. ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎందుకు అలా ఉంటుంది. మీరు ఈ ఒక్క నెంబర్ ఇలా రాయడం వల్ల మీ యొక్క ఆలోచన విధానం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఓకేనా? ఆ నెంబర్ ఏంటి అనేది తెలుసుకుందాం. నేను చెప్పేదాన్ని బట్టి మీరు ఆ నెంబర్ ఎలా రాస్తున్నారు, మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? అంతకంటే ముందుగా ఎవరైతే ఎక్కువగా నెగిటివ్ థాట్స్, ఎప్పుడు నెగిటివ్ ఎమోషన్స్తో ఫేస్ చేస్తూ ఉన్నారో, అది హెల్త్కి సంబంధించి కావచ్చు, రిలేషన్షిప్, కెరియర్, మనీకి సంబంధించి కావచ్చు, దేని గురించి అయినా సరే ఎక్కువ నెగిటివ్ థాట్స్, ఎమోషన్స్, ఫుల్ స్ట్రెస్, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి హోపోనోపోనో హీలింగ్ క్లాసెస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఆ నెగిటివ్ థాట్స్ నుంచి మీరు విముక్తి అవ్వచ్చు అన్నమాట ఈ క్లాసెస్ ద్వారా. సో కాబట్టి ఈ క్లాసెస్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకొని మీరు మీ జీవితంలో పాజిటివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఫోటో షేర్ చేస్తున్నాను. సో మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు దాని ప్రకారం. ఓకేనా? సో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, వన్ మోర్ ఇన్ఫర్మేషన్. ఈ జనవరి 29 అండ్ 30 ఈ 2 days ఫ్రీ హోపోనోపోనో హీలింగ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల హోపోనోపోనో హీలింగ్ క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే, ఫ్రీ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అంటే సో ఎలా అనేది మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ ఇస్తున్నాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతే నేను అక్కడ క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఓకేనా? మరి ఈరోజు ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎందుకు అలా ఉంటుంది? సో అందరికీ ఒకే ఆలోచన విధానం ఉండొచ్చు కదా. సో ఇలాంటి డౌట్స్కి ఒక చిన్న రీజన్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఎందుకు అలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. నెంబర్స్ ప్రకారం మీరు ఈ ఒక్క నెంబర్ ఇలా రాయడం వల్ల మీ యొక్క ఆలోచన విధానం అనేది ఇలా రకరకాలుగా ఉంటుంది. మరి ఆ నెంబర్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ నెంబర్ ఏంటి అంటే నెంబర్ 3. 3. ఈ 3 అనే నెంబర్ని ఇక్కడ చూడండి, పై లూపు పెద్దగాను కింది లూపు చిన్నగాను ఉంది. ఎవరైతే ఈ టైప్ ఆఫ్ 3 నెంబర్ని రాస్తారో, పై లూపు పెద్దగా రావడం వలన వారికి ఇలా ఈ నెంబర్ని ఇలా రాసే వారికి ఫుల్ ఆఫ్ ఐడియాస్ అనేది ఉంటాయి. సో మీరు ఇలా రాస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే? నెక్స్ట్ సెకండ్, అండ్ కొంతమంది ఇలా రాస్తూ ఉంటారు, అంటే పై లూపు చిన్నగాను కింది లూపు పెద్దగాను రాస్తూ ఉంటారు. ఇలా రాసే వ్యక్తులలో చాలామందికి వీరి యొక్క దైనందిక జీవితంలో ఎవరితోనైనా సరే ఇలా ఈ 3 నెంబర్ని రాసే వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు, జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇంకొంతమంది నెంబర్ 3ని ఇలా రాస్తూ ఉంటారు, మిడిల్లో లూప్ వచ్చే విధంగా రాస్తూ ఉంటారు. సో ఇలా రాసే లాంటి వ్యక్తులు ఇంప్రాక్టికల్గా ఉంటారు. మ్యాక్సిమం ఇలా మీరు 3 నెంబర్ని రాస్తున్నట్లయితే మీరు అవాయిడ్ చేయగలిగితే మంచిది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఇలా మీరు నెంబర్ 3ని రాయకండి. నెక్స్ట్, అండ్ ఇంకొంతమంది నెంబర్ 3ని ఇలా రాస్తూ ఉంటారు. నెంబర్ 3ని ఇలా రాసే వ్యక్తులు చాలా కరెక్ట్గా ఉంటారు. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ టెన్స్ లైఫ్లో కూడా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు నేను చెప్పిన 4 టైప్స్ ఆఫ్ 3 నెంబర్లో మీరు ఏ టైప్ ఆఫ్ నెంబర్ని రాస్తున్నారు, మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క నెంబర్ మీరు ఈ నెంబర్ ఇలా రాయడం బట్టి మీ యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుంది. ఇది ఒక రీజన్. సో మరి మీరు ఈ నెంబర్ని, ఈ 3 నెంబర్ని ఎలా రాస్తారు అనేది కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ నెంబరా, సెకండ్ నెంబరా, థర్డ్ నెంబరా, 4 నెంబర్ లాగా రాస్తారా? ఎలా రాస్తారు? మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. ఓకేనా? సో కాబట్టి దీన్ని బట్టి మీరు ఈ నెంబర్ని ఎలా పర్ఫెక్ట్గా రాస్తే మీ యొక్క ఆలోచన విధానం చేంజ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ చిన్న టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు హోపనపోనో హీలింగ్ క్లాసెస్కి సంబంధించి కానీ, అండ్ న్యూమరాలజీకి సంబంధించి కానీ, అండ్ బిలీనియర్ మైండ్ సెట్, మనీ గురించి కానీ నేను ఎప్పటికప్పుడు మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మీట్ అగైన్. లవ్ యూ ఆల్. బై బై.